గ్రేటర్ హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాల కోసం ఏర్పాట్లను ముమ్మరం చేసింది అధికార యంత్రాంగం. గ్రేటర్ వ్యాప్తంగా 3 లక్షల వరకు వినాయక మండపాలు ఉన్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే భారీగా వినాయకులను ఏర్పాటు చేశారని అధికారులు భావిస్తున్నారు. గణేష్ నిమజ్జనం కోసం సిటీలో 73 పాయింట్స్ తో పాటుగా 5 పెద్ద చెరువుల దగ్గర కూడా నిమజ్జనం ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం కోసం 140 స్టాటిక్ క్రేన్స్, 295 మొబైల్ క్రేన్స్, 160 గణేష్ యాక్షన్ టీమ్స్ ను సిద్ధం చేసింది జీహెచ్ఎంసీ. గణేష్ నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ట్యాంక్ బండ్ నుంచి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, ప్రస్తుతం ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఈ నెల 17వ తారీఖున జరగబోయేటువంటి గణేష్ నిమజ్జనం కోసం దాదాపుగా అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. మొత్తం బాలాపూర్ నుంచి హుసేన్ సాగర్ వరకు ఒక రూట్ మ్యాప్ని కూడా పూర్తి స్థాయిలో ట్రయల్ రన్ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్తో పాటు రాష్ట్ర పోలీస్ డీజీపీ ఇట్లా అందరూ అధికారులు పూర్తి స్థాయిలో రూట్ మ్యాప్ని కూడా నిన్న చెక్ చేశారు. మొత్తము రూట్ మ్యాప్ ఎట్లా ఉంది, రోడ్ల మీద గుంతలు ఏమన్నా పడ్డాయా అని కూడా అంశాన్ని పరిశీలించి పూర్తి స్థాయిలో గుంతలను క్లియర్ చేసేటువంటి పని కూడా చేశారు. మొత్తము గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రతి ఏడాది 1,00,000 వినాయకులని ప్రతిష్ఠిస్తారు. కానీ ఈసారి దాదాపుగా 3 లక్షలకు పైగా వినాయకులను భక్తులు ప్రతిష్ఠించారు. సో మొత్తము వినాయకులను నిమజ్జనం చేసేయడానికి హుసేన్ సాగర్, సరూర్ నగర్తో పాటు 4 ప్రధాన చెరువుల దగ్గర అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒకటి ఫాక్స్ సాగర్, దాని తర్వాత మిర్యాలం, ఇట్లా దాదాపుగా మొత్తం 5 చెరువుల దగ్గర ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. కానీ గణేష్ నిమజ్జనాన్ని తమ వినాయకుడిని హుసేన్ సాగర్లోనే నిమజ్జనం చేయడానికి చాలామంది ఎక్కువ ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కదా, ఇది క్రేన్ నెంబర్ 5 ఎగ్జాక్ట్గా ఖైరతాబాద్ వినాయకుడిని 17వ తారీఖున మధ్యాహ్నం 1:30 వరకు ఇదే క్రేన్ నెంబర్ 5 దగ్గర నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు ఇప్పటికే ఫిక్స్ అయి ఉన్నారు. 17వ తారీఖున తెల్లవారుజామున 6:30 ఖచ్చితంగా ఖైరతాబాద్ వినాయకుడు ట్రాక్టర్ మీద టస్కర్ మీద కూర్చోబెట్టి అక్కడి నుంచి శోభాయాత్ర ప్రారంభించాలని ఇప్పటికే జీహెచ్ఎంసీతో పాటు పోలీస్ అధికారులు, గణేష్ ఉత్సవ్ సమితితో పాటు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ సమితి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. సో ఈ గణేష్ నిమజ్జనం కోసం చాలా వరకు చెత్త, పూలు రోడ్ల మీదకి వస్తాయి కాబట్టి దాదాపుగా 15,000 మంది జీహెచ్ఎంసీకి సంబంధించిన కార్మికులు ఫీల్డ్ మీదకి రానున్నారు. 25,000కు పైగా పోలీసులు గ్రౌండ్లో ఉండనున్నారు. ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అంటే ముఖ్యంగా ఒకవైపు శానిటేషన్, మరోవైపు లా అండ్ ఆర్డర్ అనేది చాలా ప్రధానంగా ఉంటుంది. సో చెత్త క్లీన్ చేసేందుకు దాదాపుగా 15,000 మంది వరకు 12 నుంచి 15,000 మంది కార్మికులు ఫీల్డ్ మీద పనిచేయబోతున్నారు. ఇక పోలీసులు 25,000 మంది. అవి కాకుండా మనం ప్రస్తుతం చూస్తా ఉన్నాం కదా లైట్లు, ఇట్లాంటి లైట్లు, టెంపరీ లైట్లు దాదాపుగా 50,000కు పైగా లైట్లను ఏర్పాటు చేశారు. బాలాపూర్ నుంచి హుసేన్ సాగర్ వరకు దాదాపుగా 17 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర జరగబోతుంది. బాలాపూర్ నుంచి హుసేన్ సాగర్ వరకు, ఇటు సికింద్రాబాద్ నుంచి కూడా హుసేన్ సాగర్ వరకు, దిల్సుఖ్ నగర్లో గణేష్ని ప్రతిష్ఠించిన వాళ్ళు కూడా హుసేన్ సాగర్లోనే నిమజ్జనం చేసేదానికి చాలామంది ఇష్టపడతారు. వాళ్ళకి సరూర్ నగర్ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఇటువైపున పంజాగుట్ట, దాని తర్వాత జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్లో వైపులో తమ వినాయకుడిని ప్రతిష్ఠించిన వాళ్ళందరూ కూడా ఇట్లా హుసేన్ సాగర్లోనే నిమజ్జనం చేసేదానికి ఇష్టపడతారు. సో ఈ ప్రధాన చెరువులు కాకుండా 73 చోట్ల టెంపరీ బేబీ పాండ్స్ని అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తము 27 బేబీ పాండ్స్, 20 ఎక్స్కవేషన్ పాండ్స్, 24 పోర్టబుల్ పాండ్స్ని అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అందుబాటులోకి పెట్టింది అనేది జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి మాట. సో చిన్న వినాయకులు ఉంటే బేబీ పాండ్స్లో, లేదంటే ఎక్స్కవేషన్ పాండ్లో, లేదా పోర్టబుల్ పాండ్స్లో వినాయకుని నిమజ్జనం చేసుకోండి. పెద్ద వినాయకులు ఉంటే హుసేన్ సాగర్లో, లేదా సరూర్ నగర్ చెరువులో, లేదా ప్రధాన చెరువులో నిమజ్జనం చేసుకోండి. కానీ ప్రతిసారి లాగా కాకుండా ఈసారి 2 రోజుల పాటు నిమజ్జనం చేసేదానికి వీలు లేదు. ఖచ్చితంగా 1 రోజులోనే గణేష్ నిమజ్జనం పూర్తి చేయాలని అధికార యంత్రాంగం ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ పెట్టుకొని ఉంది. ఖచ్చితంగా ప్రతి పోలీస్కి సంబంధించినటువంటి వాళ్ళు, జీహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు గణేష్ మండపం దగ్గరికి వెళ్ళి తొందరగా మీరు గణేష్ వినాయకుడిని శోభాయాత్ర ద్వారా తొందరగా హుసేన్ సాగర్లోకి అయినా లేకపోతే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులకు తీసుకొని వెళ్ళి గణేష్ నిమజ్జనం పూర్తి చేయాలి అనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం హుసేన్ సాగర్ దగ్గర చూడవచ్చు, జనాలు చాలా మంది
చిన్న చిన్న వినాయకులను తీసుకొని వచ్చి ఇక్కడ నిమజ్జనం చేయడానికి వస్తే ఇంకొంతమంది అసలు హుస్సేన్ సాగర్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఇక్కడ సందడి ఎట్లా ఉంటుంది, ఈ వినాయకుల నిమజ్జనం కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు, ఇట్లా చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి వీక్షిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. మొత్తము హుస్సేన్ సాగర్ చుట్టూ దాదాపుగా 35 క్రేన్లను జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇవి కాకుండా పీపుల్స్ ప్లాజా దగ్గర ఒక 7 క్రేన్లు ఉంటాయి, బేబీ పాండ్ల దగ్గర మరో 2-3 క్రేన్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఇవన్నీ ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేశాము. కానీ జనాలు భక్తులు కూడా నిమజ్జనం శాంతియుతంగా ప్రశాంతంగా తొందరగా చేసేదానికి సహకరించాలి అనేది అధికార యంత్రాంగం కోరుతా ఉంది. ఎందుకంటే ఇక్కడనే సెక్రటేరియట్ ఉంది, 17వ తారీఖున నిమజ్జనం అవుతే 18వ తారీఖున మళ్ళా ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు, సెక్రటరీకి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. రోడ్ల మీద ట్రావెల్ చేసే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండాలంటే భక్తులు పూర్తి స్థాయిలో నిమజ్జనం ప్రశాంతంగా చేసేందుకు తమ వినాయకులను తొందరగా శోభాయాత్ర ద్వారా తొందరగా నిమజ్జనం చేసేదానికి అధికార యంత్రాంగానికి పూర్తి స్థాయిలో సహకరించాలి అనేటువంటి అంశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇటీవల కురిసినటువంటి వర్షాలకి దాదాపుగా 50,000కు పైగా గుంతలు పడ్డాయి. ఆ గుంతలు పూడ్చేటువంటి పనులు కూడా అధికార యంత్రాంగం చేసింది అనేది జిహెచ్ఎంసీ కమిషనర్ అమరబాలి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అవి కాకుండా 172 రోడ్ల మీద పనులు, 36 ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన పనులు, 140 స్టాటిక్ క్రేన్స్, 295 మొబైల్ క్రేన్స్ని, 160 గణేష్ యాక్షన్ టీమ్స్ని ఏర్పాటు చేశారు. మనం అవతల వైపు ఒకసారి గమనిస్తే ఎన్టీఆర్ మార్గులో ఇటువైపున మనకి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ చూడవచ్చు. ఈ జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ దగ్గర జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది, పూర్తి స్థాయిలో మెడికల్ ఆఫీసర్లు కానీ, డిప్యూటీ కమిషనర్లు కానీ, అవసరమైతే జోనల్ కమిషనర్లు కూడా ఉంటారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ జోన్కి పంకజ అనేటువంటి అడిషనల్ కమిషనర్ని ఇన్ఛార్జ్ ఆఫీసర్గా వేశారు. సో నిమజ్జనం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే వరకు మొత్తం ఈ రోడ్డు మొత్తాన్ని కూడా ఇన్ఛార్జ్ ఆమె బాధ్యత వహిస్తారు. తొందరగా గణేష్ నిమజ్జనం చేయించడం, ఇక్కడ రోడ్ల మీద చెత్త పడితే ఆ చెత్తని క్లీన్ చేయడం, శానిటేషన్ వర్కర్లు టైంకి వచ్చేలాగా చూడడం, శానిటేషన్ వర్కర్లకు అవసరమైనటువంటి కనీస సదుపాయాలు, ఫుడ్ కానీ మంచినీళ్ళు కానీ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ఆ రోజు 17వ తారీఖున జరగబోయేటువంటి నిమజ్జన కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ఈ విధంగా సిద్ధమై ఉండాలి అనేది అధికారులు చెప్తున్నారు. దాదాపుగా 36 మంది అధికారులను జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి గుర్తించారు. మొత్తము పోలీసులతో కలిసి జాయింట్ కంట్రోల్ రూమ్, అవి కాకుండా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా 17వ తారీఖున జరగబోయేటువంటి గణేష్ నిమజ్జనం అనేది చాలా పెద్ద యాక్టివిటీ. 25,000కు పైగా పోలీసులు, 12 నుంచి 15,000 పైగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది, కార్మికులు, అధికారులు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, ఇట్లా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఫీల్డ్ మీదనే ఉంటారు. ముంబై తర్వాత అతిపెద్ద గణేష్ పండుగ అనేది హైదరాబాద్లోనే జరుగుతుంది కాబట్టి పోలీసుల ముందు, అధికార యంత్రాంగం ముందు ఉన్నటువంటి అతిపెద్ద టాస్క్ కాబట్టి అన్ని శాఖల సమన్వయంతో శాంతియుతంగా గణేష్ నిమజ్జనం పూర్తి చేస్తామనేటువంటి ఆశాభావాన్ని అధికార యంత్రాంగం చెప్తా ఉంది. సో అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ గణేష్ మండపాల వాళ్ళు కానీ, గణేష్ని ప్రతిష్ఠించిన వాళ్ళు కానీ, భక్తులు కానీ, లేకపోతే ఇక్కడికి చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్తున్నారు. 1 గంటల 30 నిమిషాల వరకు ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం ఖచ్చితంగా పూర్తి చేస్తే ఓల్డ్ సిటీ నుంచి వచ్చేటువంటి వినాయకులను తొందరగా సాగనంపడం, తొందరగా నిమజ్జనం చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ కూడా చెప్పారు. సో ఓవరాల్గా మాత్రం దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఇంకా కోఆర్డినేషన్కి సంబంధించినటువంటి రివ్యూలు జరుగుతూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో 17వ తారీఖున తెల్లవారుజాము నుంచే నిమజ్జనాలు జరిగిన, పెద్ద ఎత్తున వినాయకులు నిమజ్జనం వచ్చినా పూర్తి చేసేందుకు శాంతియుతంగా తొందరగా నిమజ్జనాలు కంప్లీట్ చేసేందుకు అయితే అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఇది ఓవరాల్గా నిమజ్జనం కోసం అధికార యంత్రాంగం చేసినటువంటి ఏర్పాట్ల పైన పూర్తి అప్డేట్.